హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మారెడ్డి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ మొత్తం ఫామ్ దగ్గర ఉండబోతుంది అనమాట. సో కమ్ లెట్స్ వర్క్ టుగెదర్. చాలా అయితే వర్క్స్ ఉన్నాయి ఈరోజు. ఏంటంటే మొత్తం పేపర్ అయితే స్ప్రెడ్ చేయాలి ఈరోజు. నిన్నటి వరకు లాటర్స్ అయితే ఫిక్స్ చేసేసాం కదా, డ్రిప్ లాటర్స్. అండ్ ఇవాళ అయితే పేపర్ స్ప్రెడ్ చేసేసి మనం వాటర్ అయితే వదిలిపెట్టాలి. నో వన్ కుడ్ బి యాజ్ కాన్ఫిడెన్స్ యాజ్ మీ. ఎందుకంటే మనం ఇంత స్లీపీ ఫేస్ వేసుకుని ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నామంటే నిజంగా షాబాస్ అసలు. అండ్ లెట్స్ కమ్ టు ద పాయింట్. ఇవాళ బ్లాగ్ మొత్తం ఫామ్ దగ్గర అని చెప్పాను కదా. దిస్ ఇస్ మొత్తం అంతా వచ్చేసి మనం మిర్చికి రెడీ చేస్తున్నాం. సో ఇలా ఫస్ట్ డ్రిప్ మొత్తం అంతా వేసేసిన తర్వాత నెక్స్ట్ పేపర్ అయితే ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇక్కడ పేపర్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఒకరైతే వెనకాల పేపర్ పట్టుకొని లాక్కుంటా వెళ్తుంటే ఇంకా 2 మెంబర్స్ వచ్చేసి ఇలా వేస్తున్నారు అనమాట. దీన్ని ట్రాక్టర్ తో కూడా వేయించుకోవచ్చు, బట్ అయితే మాన్యువల్ గానే చేస్తున్నాం. ఎందుకంటే మనం ఇది తోటలో పెడుతున్నాం కదా. సో చెట్టుకి మధ్యలో గ్యాప్ వచ్చేసి 12 feet ఉంటుంది. బట్ అన్ని దగ్గర ఇలా కొంచెం సర్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకనేసి కష్టం అవుతుంది అనేసి మాన్యువల్ గా బెస్ట్ అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది మల్చింగ్ పేపర్ అంటారు దీన్ని. ఎందుకు వేస్తారు అంటే గడ్డి ఎక్కువ పడకుండా అయితే మనకి హెల్ప్ చేస్తుంది. లైక్ చెట్టు మధ్యలో చెట్లు పెట్టిన తర్వాత మళ్ళీ గడ్డి ఎక్కువ వచ్చేస్తే మళ్ళీ మనకు దిగుబడి సరిగా రాదు. అండ్ మళ్ళీ దానికోసం మళ్ళీ సపరేట్ గా కూలీ పెట్టుకోవాలంటే అది ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి సో ఇప్పుడే మనం ఖర్చు పెట్టుకుంటే తర్వాత మనకు వర్క్ ఈజీగా ఉంటుంది అనేసి అయితే దీన్ని అయితే స్ప్రెడ్ చేసుకుంటారు. మనకి ఇది స్టార్టింగ్ కొత్త కదా, ఏముందిలే అరే ఈజీగా చేసేయచ్చు, ఏముంది ఇది పెద్ద వర్క్ అనుకొని స్టార్ట్ చేసినాము. బట్ స్టార్ట్ చేసిన ఒక 10 to 20 minutes కే మనకి చుక్కలు కనబడినాయి అనమాట. అరే ఎట్లా చేస్తారా ఇంత పని అసలు అన్నట్లు. ఇది కూడా అంతే, మనం దూరం నుండి చూసి చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తాం కదా, ఇంతేనా అని ఘోరంగా చెప్పేదాన్ని. అరే ఇంత చిన్న వర్క్ వీళ్ళెందుకు ఇంతసేపు చేస్తున్నారు, ఇంత కష్టమా ఉంటదా అంత అసలు అంత కష్టమా అనుకొని. బట్ కానీ చేసినప్పుడు తెలుస్తుంది అది ఎంత కష్టం అనేసి. చేస్తే కానీ తెలియదు దాంట్లో ఏం కష్టం ఉందనేసి. సో అదేదో అంటారు కదా, దిగితే గాని నీటి లోతు తెలియదు అన్నట్లు అట్లా అనిపించింది అనమాట. మనం స్టార్ట్ చేసిన కాసేపుకే మనకైతే చుక్కలు కనపడినాయి. ఇంకా తర్వాత హెల్ప్ తీసుకొని మొత్తం అయితే కంప్లీట్ చేసేసాము. ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారిగా చూసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఈ వర్క్ ఆల్మోస్ట్ 2 days నుండి డిలే అవుతూ వస్తుంది. సో ఎప్పుడు కంప్లీట్ చేయాలా, లైక్ ఇప్పుడు ముందైతే అరే చేసుకుందాంలే తర్వాత చేసుకుందాంలే కాసేపు తర్వాత చేసుకుందాం అనిపించేది. బట్ కానీ ఇప్పుడు ఫస్ట్ వర్క్ కంప్లీట్ అయిపోవాలి, ఇంత వర్క్ చాలా ఉంది, ఇది కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు అని అయితే బ్రెయిన్ ఫుల్ చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది అనమాట. మొత్తం అంతా కంప్లీట్ చెయ్యి అనేసి. సో ఏదన్నా కానీ ఒకటి మనం టేక్ కేర్ చేసినప్పుడు అది కంప్లీట్ గా చేయాలని అయితే నేను అనుకుంటాను. లైక్ వాట్ ఎవర్ నేను చేసే పని ఏదైనా కానీ కంప్లీట్ గా హార్ట్ అండ్ సోల్ పెట్టి చేయాలి అనేసి అయితే నేను నమ్ముతాను. అండ్ అలానే చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ మన దగ్గరలో తెలిసిన వాళ్ళ నర్సరీ ఉంటే ఇంకా అక్కడికే వెళ్ళేసి మనము నారు సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇది మనం కావాలంటే విత్తనాలు ఇచ్చి మనం కూడా నారు వేపించుకోవచ్చు, లేదంటే ఇలా రెడీమేడ్ గా కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి వాళ్ళు మనకి ప్రగతి అని చెప్పారు. సో దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకొని ఇదైతే మంచిగా ఉంటుందమ్మా మీకు అని చెప్తే ఇంకా తెచ్చి ఇలా అయితే పైన ఫామ్ లో పైన షెడ్ ఖాళీ ఉంటది కదా అక్కడైతే పెట్టేసి వాటర్ అయితే చేసేసాము. మనం నారు నాటుకునేంత వరకు ఎవ్రీడే లైక్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ లేకపోతే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అలా 2 times అయితే వాటరింగ్ చేసుకుంటా ఉండాలి, లేకపోతే అది కొంచెం డల్ అయిపోతుంది. సో అలా అయితే దాన్ని గుర్తుపట్టి ఇలా నారు నాటుకోవడం అనమాట. మనం ఏదైతే మల్చింగ్ పేపర్ వేసాం కదా దానికి ఆల్రెడీ హోల్స్ ఉంటాయి. తేమ ఉంటే ఓకే, బట్ కానీ మనకు కొంచెం తేమ తక్కువ ఉండింది, అందుకనేసి ఇలా స్టిక్ తీసుకొని దాంతో హోల్స్ చేసుకుంటా వెళ్తుంటే ఇంకా వెనకాల నుండి అయితే ఒక నారు పెట్టుకొని ఇద్దరు అయితే మన ఇష్టం నారు పెట్టుకుంటా అయితే రావచ్చు అనమాట. ఇదైతే కొంచెం ఈజీగానే అయిపోయింది. కొంచెం మమ్మీ ఆంటీ అందరు హెల్ప్ చేశారు కాబట్టి ఇదైతే కొంచెం ఈజీగా అయిపోయింది. ఇక్కడ మా ఆంటీ అయితే చూపిస్తుంది ఇలా పెట్టాలి అనేసి, మనకు రాదు కదా అనేసి వాళ్ళు వచ్చి దగ్గరుండి మొత్తం అంతా నేర్పిస్తున్నారు అనమాట. ఇలా పెట్టాలి, ఇలా చూసుకోవాలి అనేసి. The things which I have done in past few days. So that's it for today guys. ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే కుస్మారెడ్డి వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంతమంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ వీడియోస్ ని లైక్ చేయటం లేదు, ప్లీజ్ కన్సిడర్ దట్ లైక్ బటన్ అనమాట.